ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 7, 8 తేదీలలో పి అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఈ వీడియోని వృశ్చిక రాశివారు ఒంటరిగా మాత్రమే చూడండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయద్దండి. స్కిప్ చేస్తే మీరు చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. మీకు కలగబోతున్న అదృష్టాలను ఎలా దక్కించుకోవాలి, అంతేకాకుండా జరగబోయే నష్టాల నుండి ఏ విధంగా బయటపడవచ్చు, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే వృశ్చిక రాశివారు వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వృశ్చిక రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి. చాలా సున్నితమైన మనస్తత్వం కలిగినవారు. ఎదుటివారికి ఏ రోజు కూడా వీరి వల్ల కనీసం ఆవగింజంత నష్టం కూడా జరగదన్నమాట. ముఖ్యంగా వీరు చాలా అమాయకులు అని చెప్పుకోవచ్చు. ఇక వీరికి ముఖ్యంగా ఇటు ఆడవాళ్లలో చూసుకున్నా కాని మగవాళ్లల్లో చూసుకున్నా కాని తోబుట్టువులు ఎంత మంచిగా ఉంటారో తోబుట్టువులకు దొరికిన పార్ట్నర్ల వల్ల వీరు చాలా రకాలైన సమస్యలను అనుభవిస్తారు. ఇక్కడ మీకు అర్థమైందనుకుంటా. తోబుట్టువులకు దొరికిన పార్ట్నర్ల వల్ల అంటే ఇప్పుడు ఆడవాళ్లున్నారనుకోండి తోబుట్టువులు, వారి యొక్క భర్తల వల్ల, లేదంటే కనుక మగవాళ్లున్నారనుకోండి తోబుట్టువులు, వారి యొక్క భార్యల వల్ల మానసికంగా ఇబ్బంది పడతారు. అంటే గతంలో వివాహం కాకముందు వీరికి సహాయం చేసిన వాళ్లు కూడా వివాహం అయిన తర్వాత మేమెందుకు చెయ్యాలి, మాకేం అవసరమని చెప్పి అలా వారి యొక్క తోబుట్టువులు వీరి దగ్గరికి వచ్చి చేయడానికి సిద్ధపడుతున్నా కాని వారు వెనక్కి లాగేసేయడం, ముఖ్యంగా పురుషుల్ని భార్యలు చెప్పిన మాట వింటారు కదండి, అలా వెనక్కి లాగేసేయడం, ఈ మాట కూడా వీరిని వినకుండా చేయడము, వారికి ఏదన్నా చిన్న కష్టం వచ్చినా చిన్న ఆపద వచ్చినా గతంలో తోబుట్టువులకు చెప్పుకుని కాస్తంతా సేద తీరేవాళ్లు కాని ఇప్పుడు ప్రస్తుతం వారికి ఆ అవకాశాన్నే లేకుండా చేసేస్తారన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క తోబుట్టువులకు దొరికిన భార్యలలో పి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మాత్రం చాలా వరకు కూడా వీరు నష్టపోయారు. ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వ్యక్తి వీరి యొక్క తోబుట్టు భార్య అయినా కావచ్చు, లేదంటే వీరి యొక్క బంధువులలో ఒకరైనా కావచ్చు, లేదంటే కనుక వీరి యొక్క స్నేహితులలో ఒకరైనా కావచ్చు. ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వ్యక్తి వీరి యొక్క మంచితనాన్ని, వీరి యొక్క అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని వీరిని ఎప్పుడు కూడా వెతుకుతూ ఉండడం, ఏదో ఒక నింద వీరిమీద మోపుతూ ఉండడం, వీరి యొక్క అదృష్టాన్ని, అంటే వీరికి భగవంతుడు కాస్త అదృష్టం తక్కువ ఇచ్చారు కదండి, ఇటు భర్త వైపు సపోర్ట్ లేక, లేదంటే ఇటు భార్య సరిగ్గా ఉండక, మగవారికి ఇటు సరిగ్గా ఆ వెనకాల ఆస్తిపాస్తు లేక కాస్త కృంగిపోయి ఉన్న మనుషులు కదా వీరు వృశ్చిక రాశివారు. ఈ యొక్క కృంగిపోవటాన్ని అలుసుగా తీసుకుని ఎలాగైనా కాని వీరిని దెబ్బ కొట్టాలి అని చెప్పి వీరిని ఏ మాట పడితే ఆ మాటని అవమానించడం, వీరిని లెక్కలేకుండా చూడడం, చుట్టాల్లో పక్కాళ్లు పిలిచినప్పుడు నలుగురిలో అవమానించడం, వీరికి ఏదో ఒక రకంగా టార్చర్కి గురిచేయడం. ఈ వృశ్చిక రాశివారు ఏదన్నా ఒక మాట అందాము అంటే వీరికి సపోర్ట్గా వెనకాల ఎవరూ ఉండకపోవడం వల్ల అది కూడా అలసిగా తీసుకుని 1కి 4 మాటలనే ప్రయత్నం చేయడం, తక్కువ గౌరవాన్ని ఇవ్వడం, ఎక్కువగా అవమానించడం, వీరితో పాటు ఉన్నవాళ్ళకి మాత్రం ఎక్కువ విలువనిచ్చి పక్కనే ఉన్న వీరిని మాత్రం అలుసుగా చూస్తూ ఉండడం. దీనివల్ల చాలా వరకు కూడా వృశ్చిక రాశివారు కృంగిపోతూ ఉంటున్నారన్నమాట. నా పరిస్థితి బాగాలేకే కదా, నా వెనుక ఒక సపోర్ట్ అనేది లేకపోవడం వల్లే కదా నలుగురు నన్ను చిన్నచూపు చూస్తున్నారు, నలుగురిలో నన్ను అవమానిస్తున్నారు, నాకు డబ్బు లేకపోవడం వల్లే కదా అని చెప్పి ఇలా రకరకాలుగా వృశ్చిక రాశివారు ఈ పి అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా మాత్రం చాలా చాలా రకాలుగా అవమానింపబడుతూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా మీరు ఒకటే తెలుసుకోండి, ఏంటి అంటే కనుక ఎవరో మిమ్మల్ని అవమానిస్తున్నారు అంటే కనుక మిమ్మల్ని చూసి వారికి భయం లేదు అని ఒక పాయింట్. రెండవది ఏంటంటే కనుక మీక్కడ ఎవరికీ ఎవరూ సపోర్ట్ అనేది ఉండరు, ఎవరికి వారే స్టాండ్ తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ జీవితంలో మన పుట్టుక మరణమనేవి ఒంటరిగానే వస్తాయి, ఒంటరిగానే పోతాము. మధ్యలో అనేక రకాలైన బంధాలనేవి ఏర్పడవచ్చు. అలా బంధాలు ఏర్పడినప్పటికీ కూడాను ప్రతి బంధం మనకి అండగా ఉంటుంది, ప్రతి బంధం మనకి సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటే తప్పే అవుతుందండి. ఎందుకంటే ఎవరి స్వార్థాలు వారు చూసుకుంటున్నారు, ఎవరి సుఖాలు వారు చూసుకుంటున్నారు, ఎవరి ధనాన్ని వాళ్లు చూసుకుంటున్నారు. అలా అని చెప్పి మనల్ని ఎప్పుడు ఎవరో వెనకేసుకుంటారు, ఎవరో మనకి మాట సహాయంగా ఉంటారు, ఎవరో మనల్ని కాపాడుతారు అని చెప్పి మనం అనుకుంటే పక్కవాళ్లు ఎప్పుడు కూడా మనల్ని తొక్కే ప్రయత్నమే చేస్తారు. ఎవరైనా కాని ఒక మాట మనల్ని అంటున్నప్పుడు వారు ఏది దృష్టిలో పెట్టుకొని అంటున్నారో వారికి వెంటనే తిరిగి రిటర్న్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా వారు ఎవరైతే అవమానిస్తున్నారో వారు ₹1 ఇస్తే మనం తిని బ్రతకడం లేదు, వారు మనకి బట్టలు కొనిపిస్తే మనం ఆ బట్టలు వేసుకుని ఇదవ్వడం లేదు, వారు మనకి ఏదైనా ఒంట్లో బాగోకపోతే మన బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం కానీ మన రూపాయి మనం ఖర్చు చేసేసుకుంటున్నాం కానీ వాళ్ల రూపాయి మనకి తీసుకొచ్చి ఏమీ ఇవ్వడం లేదు. అటువంటప్పుడు వారికంటే మనం పడాలా చెప్పండి? పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఎక్కడైతే అవమానం జరుగుతుందో అక్కడికి వెళ్ళకండి, ఎక్కడైతే విలువ ఇవ్వరో అక్కడికి వెళ్ళకండి, ఎక్కడైతే మీ మాట లెక్క చేయరో అటువంటి వారికి దూరంగా ఉండండి. మన విలువని మనమే కాపాడుకోవాలి, మనల్ని మనమే ప్రేమించుకోవాలి.
మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరో ఏదో ఏంటో చేస్తారు అని చెప్పి ఎదురుచూసి ఆశించడం మాత్రం 100% మనదే తప్పవుతుంది. మనకి శత్రువులు ఎక్కువవుతున్నారు అంటే కనుక మనలో ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఆ శత్రువులను చూసి భయపడాల్సిన అవసరమే లేదు. ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు ఏదైనా పని చేస్తూ ఉంటే కనుక ఆ పనిలో ఎలా సక్సెస్ అవ్వాలి, ఆ పనిలో ఎలా టాలెంట్ని తెచ్చుకోవాలి, ఆ పనిలో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి, దీని గురించి ఆలోచించుకోండి. ఉన్న రూపాయి ఎలా పెంచుకోవాలి అని చెప్పి ఆలోచించుకోండి. కాస్త వయసులో పెద్ద పెద్దవాళ్లనుకోండి, కాస్త ప్రశాంతంగా కాసేపు టీవీ చూడడం, కాసేపు పూజ చేసుకోవడం, కాస్త నిదానంగా ఉండడం, కోపం ఆవేశం తగ్గించుకోవడం, ఇష్టమైన వాళ్లతో మాట్లాడుతూ ఉండడం, కాసేపు ధ్యానం చేసుకోవడం, కాస్త ఒక ముద్ద తిన్నామా, టైంకి పడుకున్నామా, ఇలాగే ఉండాలి. కానీ లేనుకోని ఆలోచనలు, ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం, ఎదుటివారి గురించి స్ట్రెస్ అయిపోతూ ఉండడం, ఇటువంటివి ఏవీ కూడా మనసులో పెట్టుకోకండి. ఒకరి గురించి ఆలోచన అనేది మనిషిని చాలా దెబ్బతీస్తుంది. అది మనసు వరకే ఆగిపోదు, మన శరీరంలో ఉండే ప్రతి అవయవం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఆ ఆలోచన వల్ల సరిగా నిద్రపట్టదు, సరిగా ఆకలెయ్యదు, తిన్నా అన్నం జీర్ణమవ్వదు. ఎప్పుడూ కూడా అదొక అనీజీగా ఉంటాము, సంతోషమనేది కోల్పోతాము. ఒకరి యొక్క మనస్తత్వాలు మరొకరికి నచ్చకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులే తప్ప ఎటువంటి సమస్యలు కొత్తవేమీ రావు. కాస్త ఆ యొక్క మానసిక స్థితిని కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఎదుటివారి ఇష్టమైనట్టు వారిది వారు చేసుకునివ్వండి. వారి జీవితాలు వారివి. మీరు దేనికి కూడా అడ్డు చెప్పద్దు. ఎవరిని కూడా కంట్రోల్లో పెట్టాలని చూడకండి. మీ లైఫ్ని మీకు నచ్చినట్టుగా బ్రతకండి. అంతేనా? అర్థమైంది కదండి? అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారి మీద నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాస్త రోజు పడుకునేటప్పుడు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవడం, ప్రతి అమావాస్యకు ఎర్రనీళ్లు తిప్పి వేసుకుంటూ ఉండడం, బయటికి వెళ్లేటప్పుడల్లా అరికాళ్ళలో కాటుకుచ్చుక పెట్టుకుంటూ ఉండడం, ఇటువంటివి చెయ్యండి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశివారు ఏదైనా ఒక సోమవారం రోజు కుదిరినప్పుడు శివాలయానికి వెళ్లి ఆ ఈశ్వరునికి పాలతో అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా పాలతో అభిషేకం చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలు, గ్రహదోషాలు, జాతక దోషాలు, మీ యొక్క పుట్టుకతో వచ్చిన దోషాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయన్నమాట. మీరు జీవితంలో హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు. గతం గతహ అని చెప్పి మరిచిపోయి ప్రస్తుతం గురించి ఆలోచించండి. రేపటి గురించి కూడా ఆలోచించొద్దు. ఈ క్షణం, తర్వాత క్షణం ఎలా ఆనందంగా ఉంటామనేది మాత్రమే చూసుకోండి. దీనివల్ల జీవితంలో సగం టెన్షన్స్ తగ్గిపోతాయి, సగం బరువులు దిగిపోతాయి. హ్యాపీగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. ఇప్పటివరకు కూడా ఏవో తెలుసో తెలియకో లేదా మంచితనంతోనో ఎంతోమంది యొక్క మనసుని మార్చాలి అని చెప్పి చూశారు. అది మీ మంచితనం. అది అవతల వారికి నచ్చినప్పుడు వదిలేస్తే మా మీద ఉండే బరువు సగం దిగిపోతుంది కదా. కాబట్టి ఇవేవి కూడా అవసరం లేదండి. హాయిగా దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి. హ్యాపీగా తినండి, హ్యాపీగా నిద్రపోండి. ఏదన్నా ఖాళీగా ఉన్నప్పుడు కాస్త గుడికి వెళ్ళండి. లేదంటే కనుక మీ పనుల్లో మీరు శ్రద్ధగా చూసుకోండి. హ్యాపీగా రోజులు గడిచిపోతాయి. అంతేకాకుండా ఆ యొక్క ధనలక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. మీరు చేసే పనులయందు మీకు లక్ష్మీ కటాక్షం కూడా కలగబోతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు మీకు ఉండవన్నమాట. ఆ విషయాన్నైతే మనసులో గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? మరి వృశ్చిక రాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అనొస్తుంది, హైప్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ యొక్క స్నేహితులలో కానీ బంధువులలో కానీ వృశ్చిక రాశి వారున్నారనుకోండి, వాళ్లకి కూడా కాస్త ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్లకు వచ్చిన కష్టాలుండి కొంతవరకు బయటపడతారన్నమాట. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వీజన సుఖినో భవంతు. నమస్కారమండి.